హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో బాగా ట్రెండింగ్ అయింది కదా ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్. నేను కూడా ట్రై చేశాను. సాస్ ఏం లేకపోయినా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. దానికోసం ముందుగా స్టవ్ మీద మందపాటి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 3 eggs అన్న పగలగొట్టి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కనే తీసేసుకుంటున్నాను. తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బోన్లెస్ చికెన్ పీస్ యాడ్ చేసుకొని ఇందులోనే పసుపు, ఉప్పు, కారం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ చికెన్ అనేది మంచిగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని కళాయిలోనే అందులో ఒక పక్కకి ఆనియన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి బాగా కలిసిలా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్, ఎగ్ అనేది ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాం కదా, అది కూడా ఉడకబెట్టుకున్న అన్నము, చిలకడ ధనియాలు కూడా, గరం మసాలా, కారం, సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద దనా టాస్ చేసుకుంటే సింపుల్గా ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్ రెడీ. నిజం చెప్తున్నాను, సాస్ ఏం లేకపోయినా సరే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ కంపల్సరీ కదా ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్లోని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు యూట్యూబ్ ఛానల్.